హైడ్రాకి సంబంధించిన దాని మీద ఇప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఆలేరు నియోజకవర్గంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా మా భువనగిరి గుట్ట మీద కూడా మాకు హైడ్రా పెడితే బాగుంటుందని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. మీకు తెలుసా ఈ విషయం? అయితే నేను చూడలేదు కానీ సరే ఎవరి అభిప్రాయం వాళ్ళది ఇస్తే ఇవ్వచ్చు, నేను వద్దని అంటలేను. కానీ హైడ్రా అంటే ఇక అనేక అవకతవకలు వస్తాయి ఇక దాంట్లో. హైడ్రా చేసిండ్రు అంటే గవర్నమెంట్ భూములు ఎన్ని పోయినాయి, తర్వాత అసైన్మెంట్ భూములు ఎన్ని పోయినాయి, చెరువులు ఎన్ని పోయినాయి, చెరువులు కబ్జాకి ఎన్ని గురైనాయి. ఇక ఆ కథకు పోతే అది కూడా చాలా పెద్ద కథ, చాలా పెద్ద అది నడవాల్సిందే. సరే నడువు, నీ మంచిదే కదా. అసలు హైడ్రా అనేది ఉందా పాండు గారు? మళ్ళా చెప్తారు హైడ్రా అనేది ఒక డ్రామా. అదే హైడ్రా అనేది డ్రామానే అంటే మీ స్థానిక ఎమ్మెల్యేలకు ఉన్న తెలివి ఆ రేంజ్ లో ఉందని చెప్పి అట్లా ఉంది. ఇప్పుడు సరే వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన రాహిత్యం కావచ్చు, పరిపాలన రాహిత్యం కావచ్చు, సరే అవగాహన ఉండాలి కదా. ఒక మాట మాట్లాడుతున్నాము మనం, ఒక రిప్రజెంటేటివ్గా ఒక మాట మాట్లాడుతున్నామంటే అన్ని విధాలుగా ఆలోచన చేసే మాట్లాడాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ మాట మాట్లాడినా ఉన్నటువంటి మాటే మాట్లాడినా కదా. వాళ్ళు చేసిన మోసం గురించే చెప్పినా కదా, మనం చేసిన మంచి గురించే చెప్పినా కదా. మంచిని మంచి అంటారు, చెడును చెడే అంటారు. మేమేమైనా చెడు చేస్తే కూడా చెడు అంటారు. ఇప్పుడు 100కు 100% భగవంతుడే చేయలేదు. అయినప్పటికీ మనం లెక్క ఎట్లా తీసుకుంటాం? 60 మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్ అంటాం, అసలు 90 అంటే స్టేట్ ర్యాంక్ అంటాం, 98 వస్తే అరే ఇక అద్భుతం, ఇంకా దానికన్నా మించింది లేదంటాం. రైట్. దీంతో పాటు ఒక ఫైనల్గా మీకు మళ్ళీ క్వశ్చన్ అడుగుతాం. ఏం నడుస్తుంది 9 నెలల పరిపాలన కాలంలో? మీకు నచ్చింది ఏంది, నచ్చంది ఏంది? అసలు నచ్చింది అనేది ఏమైనా ఉంటే కదా, వాళ్ళు ఏమైనా చేసింది ఏమన్నా ఉంటే. ప్రజాపాలన ఏదో ఒక నచ్చుతుంది కదండి. ప్రజాపాలన అనేది ఉన్నది అని అంటే మీరే చెప్తా పాండు గారు. ప్రజాపాలన నేను దరఖాస్తులు తీసుకుంటున్నామని అడావుడి 6 రోజులు చేసిరు, 7వ రోజు అయితే అది లేనే లేదు. తర్వాత ముఖ్యమంత్రి అంటే అటంకాలు పోవు కూడా పోలేదు. మంత్రులు పోతారన్నారు, మంత్రులు పోయారు. ఆఫీసర్లు పోతారన్నారు, ఆఫీసర్లు లేరు. అంటే ప్రజాపాలన గానే తప్పే గాడి. అంటే అప్లికేషన్లు తీసుకున్న దగ్గరనే ఉంది ప్రజాపాలన. అసలు అప్లికేషన్లు తీసుకొని ప్రజల దగ్గరికి పోయి వాళ్ళు పరిపాలన చేస్తే కదా. ఇప్పుడు ఏమైనా అందరు మంత్రులు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే ఏడ ఏ భూమి ఉంది, ఏమైనా పైసలు వస్తాయా, ఏడ ఏమైనా కమిషన్ వస్తుందా, అసలు సిగ్గుపోతుంది. మంత్రులు అని చెప్పుకునేందుకు సిగ్గుపోతుంది. 1,50,000 ఎక్కడ ట్రాన్స్ఫర్స్ ఉన్నా ఏడ ఏం కమిషన్ వస్తుందని ఎవరిని చూడు ఉష్క కుప్పని బెదిరించుడే, తర్వాత రైసు మిల్ ఆయనను బెదిరించుడే, కాంట్రాక్టర్లను బెదిరించుడే. ఇక కాంట్రాక్టర్ల పాత బకాయిలు ఏమన్నా ఉంటే బిల్లులు ఇవ్వమంటే బరాబర్గా ఇగో ఇంత కమిషన్ దీనికని చెప్పి టోల్ గేట్ల బోర్డు పెడుతున్నావు, ఇగో ఇంత ఫిక్స్డ్ రేట్ అని, అది ఇస్తే మీరు తీసుకొని పోర్రి. ఇంత అధ్వానమైన పరిపాలన ప్రజాపాలన ఎట్లా అంటారండి? అంటే ఎందుకన్నా మనకన్నా నోరు రావాలి కదా. పేపర్లు సరే 1-2 పేపర్లు ఉన్నట్టున్నాయి, రాస్తున్నట్టున్నాయి. కానీ నేనేమంటున్నానంటే పేపర్లు రాసినప్పటికీ ప్రజలకైతే ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, టీవీలు వచ్చినాయి. అంటే ప్రతి ఒక్కరి అనుభవిస్తున్నటువంటి కాలానుగుణంగా చూస్తుంటే ఇవన్నీ అయితే అవపడుతున్నాయి కదా. ప్రజాపాలన అనడానికి నోరెట్లు వస్తుందని నా అభిప్రాయం. నా అభిప్రాయం నేనేమంటా అంటే ప్రజాపాలన అనేది పేపర్లకే సరిపోయిందా, అట్లా కూడా పేపర్ల కన్నా వచ్చిందా అంటే ఆ పేపర్లు కూడా తీసుకునే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు ఆ రోజు ప్రజా పరిపాలన మాది వస్తుంది, మీరు అందరు రాని తేరి దరఖాస్తులు తీసుకుంటాడే లేడా? అరే ఆఖరికి ఉట్టి దరఖాస్తులను తీసుకోరాదు రవి, ఉట్టి అవి కూడా తీసుకునేటువంటి గది ప్రజా పరిపాలన ఎట్లయితుంది? మీరు ఒక్క మాట చెప్పండి. ప్రజా పరిపాలన అంటే ప్రజలకు మేలు చేసేటట్టుగా ఆలోచన విధానం ఉండి, అరే 24 గంటల కరెంటు రెప్పబోకుండా పరిపాలన చేస్తున్నారంటే అరే ఏం పరిపాలన చేస్తున్నా, బ్రహ్మాండంగా చేస్తున్నారని అంటాం. అరే రైతు బంధు ఇస్తున్నారు 10,000 అంటే 15,000 ఇస్తున్నారా, ఈయన 10 ఇస్తే ఆయన 15 ఇచ్చిందంటే తను ప్రజా పరిపాలన అంటాం. లేదు స్కూల్ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమి వస్తలేవు. దూర విద్య ఎడ్యుకేషన్, ఫారెన్లో ఎడ్యుకేషన్ చదువుకుంటాకు మనం ఇచ్చినటువంటి ఒక కిస్తు పోను 2వ కిస్తు ఇస్తలేరు. ఈ ఎవరికి ఏ కులాలకు? రైతులకు రావాయి, కూలీలకు ఇస్తా అన్నటువంటి మాట తప్పే. మహిళలకు 2,500 వస్తాయని అకౌంట్లో వస్తాయమ్మా నెల అని చెప్పంటే పాపం మహిళా సోదరుమణులు అక్కలు చెల్లెళ్ళు పాపం వరుస పెట్టేసిన ఓట్లు వాళ్ళు బాయే.
ముసలమ్మలను మోసం చేస్తేవి. ముసలమ్మలకు 2000 కాదు 4000 వస్తాయి, తాతకు వస్తుంది, అమ్మకు వస్తుంది అంటే ఈమెకు రాదా ఆమెకు రాదా, ఆ 2000 చక్కగా రావా. అల్లే మధ్యలో 2 నెలలు పీక్కనే పాయ. రైతు బంధు రాదా. ఇక దేని గురించి ప్రజాపాలన. పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకు అరే బాలింతలకు కేసీఆర్ కిట్ వస్తుందంటే కిట్ రాదా. బాలింతో కూడా అంటే కేసీఆర్ ఎంత మహాత్మతమైన వ్యక్తి అంటే రేపు తెలంగాణలో పుట్టబోయే బిడ్డ కూడా పౌష్టికంగా కానీ శారీరకంగానే కాకుండా మానసికంగా వాళ్ళ తల్లి మంచిగా ఉంటే బిడ్డ కూడా అద్భుతంగా రేపు ఎదుగుతాడు, విజ్ఞానవంతుడవుతాడు అని ఆలోచనతో చేసినటువంటిది ఏదైనా ఉందా ఇవాళ? చూసిరా నిన్న మన వార్త గాంధీ ఆసుపత్రిలో ఏంది ఆ చనిపోవడం ఏందండి? గాంధీ ఆసుపత్రి మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో అద్భుతంగా కోవిడ్ని రక్షించింది. ఏడికి పోవాలంటే గాంధీకి పోవాలనే పరిస్థితి ఉండే. అటువంటి గాంధీని ఇవాళ పిల్లలు చూడండి ఏ విధంగా చనిపోతూ ఉన్నారు. అసలు పిల్లల పరిస్థితి చూస్తే ఎంత హృదయ వికారంగా బాధ అనిపిస్తూ ఉంది, రోధించినట్టు అనిపిస్తూ ఉంది. ఇటువంటిది ప్రజాపాలన అంటే మీకు మనసు ఎట్లా ఒప్పుతుందండి? నాకు మనసు వదిలిపెట్టి ప్రజాపాలన అని నోట్లకెళ్ళి అనడానికే కనీసం ఒక్క వర్గాలకు అరే గీ రైతులకు అయింది, గీ కూలీలకు అయింది, గీ పిల్లలకు అయింది, ఈ దవాఖాన మంచిగా జరుగుతుంది, గా ఎడ్యుకేషన్ గా పురుగులు అన్నం తిని గా నిద్రపోకుండా ఉరిపోసుకుంటున్నారు పిల్లలు భయాలందులకు గురై. ఇటువంటి పరిపాలనను ప్రజాపాలనని ఏ విధంగా అందాం? ఏ విధంగా అనుబుద్ధి అవుతుంది? ఇది ప్రజా పరిపాలన కాదు, ప్రజా కంటక పరిపాలన అయింది. అంతేనా? ప్రజా కంటక పరిపాలన. ఫైనల్గా లాస్ట్కి వచ్చాను మీకు, దీంతో మనం కంక్లూడ్ చేద్దాం. మనం ఫస్ట్ ఏదైతే బీసీ డిక్లరేషన్ స్టార్ట్ చేసినామో లాస్ట్ ఫైనల్ కూడా అదే అవుతుంది. నవంబర్ వరకు డేట్ లైన్ ఇచ్చారు మీరు బీఆర్ఎస్ పార్టీ. నవంబర్ 10th వరకు మీరు ఖచ్చితంగా బీసీ డిక్లరేషన్ చేసి ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్కి ఒక అమలు పరచాలి, 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా మీరు అల్టిమేట్గా ఒక అల్టిమేటం ఇచ్చే డెడ్ లైన్ పెట్టేసారు గవర్నమెంట్కు. బట్ వాళ్ళకున్న పరిధి ఇప్పటివరకు బీసీ కమిషన్ మొన్న డిజాల్వ్ అయిపోయింది పాతది. ఇప్పుడు కొత్త వేసే పరిస్థితి కూడా లేదు. వేసినా అది 3 నెలలు పడుతుంది మ్యాక్సిమం, ఎందుకంటే వాళ్ళు కలెక్టర్ల కాడ పోయి జిల్లాల కాడ తిరిగి అదంతా. ఇది ఇట్లాగో అమలయ్యే పరిస్థితి అయితే లేదని చెప్పేసి క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కామారెడ్డి డిక్లరేషన్ తూట్లు పడవడం ఖాయము. 42% డిక్లరేషన్ 42% రిజర్వేషన్ రాకపోవడం కూడా ఖాయం. ఒక్క రాని నేల పక్షంలో రేపటి నుంచి ఎలా ఉండబోతుంది మీ భవిష్యత్ కార్యాచరణ? ఇప్పుడు నిన్ననే అసలు కార్యాచరణ మొదలుపెట్టాం. సరే పెద్దలు కేసీఆర్ గారిని కూడా కలుద్దాం, మేమందరం కూడా బతిమలాడదాం అనుకుంటున్నాం. కేసీఆర్ బతిలాడంటే ఒక ఉద్యమ నాయకుడు ఎవరో ఒకరు కావాలి, ఎవరో ఒక పోరాడేటువంటి శక్తి. ఎందుకంటే తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంత కష్టమైనటువంటి తెలంగాణ తేగలిగినరు. ఇన్ని రోజుల నుంచి వెళ్ళి బీసీలు అనేక రకాలుగా బాధపడతా ఉన్నాం. ఆ బీసీ రిజర్వేషన్ పెంచాలని, బీసీ బతుకులు బాగుపడాలని, అది మీరే నడుం కట్టాలని చెప్పి, అది బీఆర్ఎస్ పార్టీ మొదలు పెట్టాలని చెప్పి అని ఆలోచిస్తూ ఉన్నాం. అందరం కూడా అడుగుతాం. అది నిన్న తొలి అడుగు పడ్డది. తర్వాత ఇది కార్యాచరణ కూడా చేద్దామని చెప్పిండు. తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను ముందుగా మొట్టమొదలు చెప్పినట్టుగా సాధించాలంటే లక్ష్యం ఉండాలి. అయితే లక్ష్యం ఉండగానే అయిపోదు, ఆచరణ కూడా జరగాలి. ఆచరణ, లక్ష్యము, ఒక నిబద్ధత ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఒక్కరే. ఆ కేసీఆర్ గారి సారథ్యంలో రేపో ఎల్లుండో మరి తమిళనాడు కూడా కమిటీ పోతా ఉంది అధ్యయనం చేయడానికి. కేసీఆర్ గారు పంపుతారు, ఎవరినైనా పంపుతారు. ఆయన వారి ఆధ్వర్యంలో మన పార్టీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఒక అధ్యయనానికి కూడా పోతా ఉన్నారు. అధ్యయనానికి పోయి తమిళనాడులో వాళ్ళు ఏ విధంగా అమలు చేసినటువంటి రిపోర్టు తీసుకొచ్చి సార్ ఈ విధంగా చేయాలి, తెలంగాణ ఏ విధంగా సాధించారో మీరు ఖచ్చితంగా మనకు బీసీ రిజర్వేషన్ చట్టసభలది కావాలి. తర్వాత పోతే ఇక్కడ ఇప్పుడు మొదటైతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ మనకు 69 కావాలి, బీసీలు బాగుపడుతుంది కావాలని చెప్పి వారికి నివేదిక కూడా నివేదించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అడిగేస్తుంది. బీసీల కోసమే బీఆర్ఎస్ తప్పకుండా పనిచేస్తుంది.